హలో ఫ్రెండ్స్, ఈరోజు ఇంట్లోనే ఫ్రెష్ క్రీమ్‌ని ఎలా తయారు చేసుకోవాలో చూపిస్తున్నాను. అంతకంటే ముందుగా మా ఈ వీడియోస్ మీకు నచ్చుతున్నట్లయితే ఈ ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసి రెగ్యులర్‌గా ఫాలో అవుతూ ఉండండి. ఏం లేదండి, ఫ్రెష్ క్రీమ్‌ని సింపుల్‌గా తయారు చేసుకోవచ్చు. దీనికోసం పాల మీది మీగడ యూజ్ చేస్తాము. నేను 1 కప్పు దాకా మీగడ తీసుకున్నాను. ఒక బౌల్ అండ్ స్ట్రైనర్ తీసుకొని ఈ స్ట్రైనర్‌లో మీగడ వేసి స్ట్రెయిన్ చేసుకోవాలి. పాలని సన్నని మంట మీద బాగా మరిగించిన తర్వాత పూర్తిగా చల్లారనివ్వాలి. పూర్తిగా చల్లారిన తర్వాత పాల మీద మీగడ అట్టలా ఏర్పడుతుంది. అప్పుడు ఆ పాలను తీసుకెళ్ళి 3 to 4 అవర్స్ పాటు ఫ్రిడ్జ్లో పెడితే ఆ మీగడ కాస్త మందంగా తయారవుతుంది. అలా మందంగా తయారైన మీగడని తీసి ఒక బాక్స్లో వేసుకోవాలి. అలా ఎంత క్వాంటిటీలో మీగడ కావాలో అంత అయ్యేంత వరకు కలెక్ట్ చేసుకొని పెట్టుకోవాలి. ఆ తర్వాత ఇలా ఫ్రెష్ క్రీమ్ చేసుకోవడానికి యూస్ చేసుకోవాలి. నేనైతే 4 డేస్ కలెక్ట్ చేసి పెట్టుకున్నాను. 4 డేస్కి 250 ml కప్పు 1 కప్పు దాకా వచ్చింది. నేనైతే 1/2 లీటర్ దాకా పాలని మరిగించి ఇలా మీగడ తీసి పెట్టుకుంటాను. ఇలా తీసి పెట్టుకున్న మీగడతో నేను ఇలా ఫ్రెష్ క్రీమ్ కానీ వెన్న కానీ తీసుకుంటూ ఉంటాను. మీగడని పూర్తిగా స్ట్రెయిన్ చేసుకోకండి, ఎందుకంటే మరీ ఫ్యాట్ హెవీగా అయిపోతుంది అండ్ క్రీమ్లో మీగడ తరగలుగా పడుతుంది. ఇలా స్ట్రెయిన్ చేసుకోగా మిగిలిపోయిన ఈ గట్టి మీగడని తీసి మళ్ళీ ఒక బాక్స్లో వేసి స్టోర్ చేసి పెట్టుకోవాలి. ఇలా ఈ గట్టి మీగడ కూడా ఎక్కువ మొత్తంలో ఉన్నప్పుడు దీని నుండి వెన్న తయారు చేసుకోవచ్చు. ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడు ఈ బాక్స్ని పక్కన పెట్టుకోండి. ఇప్పుడు ఈ క్రీమ్ని ఒకసారి ఈవెన్గా కలుపుకోవాలి. అండ్ కొందరు దీన్ని మిక్సీలో వేసి గ్రైండ్ చేస్తూ ఉంటారు. అలా ఏం చేయకండి, ఇలాగే ఉండనివ్వండి. ఇలాగే ఒక ఎయిర్ టైట్ బాక్స్లో వేసి స్టోర్ చేసి పెట్టుకోండి. ఈ క్రీమ్ని రకరకాల డిషెస్లో వాడుకోవచ్చండి. మిల్క్ షేక్స్, స్మూతీస్, స్వీట్ రెసిపీస్ అండ్ కేక్స్, ఇలా రకరకాల డిషెస్లో యూస్ చేసుకోవచ్చు. అండ్ ఈ క్రీమ్ని కర్రీస్లో కూడా యూస్ చేసుకోవచ్చు. చూసారు కదండి, థిక్గా మార్కెట్లో కొంటే ఎలా అయితే ఉంటుందో అలాగే స్మూత్గా చిక్కగా ఉంటుంది. కొన్ని ఊర్లలో ఫ్రెష్ క్రీమ్ దొరకదండి. అలాంటప్పుడు ఇంట్లోనే ఇలా స్టోర్ చేసి పెట్టుకున్న మీగడతో ఫ్రెష్ క్రీమ్ తయారు చేసుకోండి. సేమ్ యాజ్ ఇట్ ఈజ్ అలాగే ఉంటుంది. అండ్ మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మీకు నచ్చకపోతే అన్లైక్ చేసినా పర్వాలేదు, కానీ ఎందుకు నచ్చలేదు దానికి గల కారణాన్ని కామెంట్ ద్వారా తెలియచేయండి. నెక్స్ట్ టైం అలాంటివి రిపీట్ కాకుండా చూసుకుంటాము. థ్యాంక్ యూ.